రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటారు, కానీ ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు మాత్రం రారు. కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పులివెందుల బాట పట్టారు. సభలో ప్రభుత్వ తప్పుదాలను నిలదీయాల్సిన నాయకుడే ఇలా పారిపోతే ఇక ఆయన్ను నమ్మి ఓటేసిన ప్రజల గతేంటి? ఇది బాధ్యతారాహిత్యం కాదా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ, అంటే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఆ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఒక అద్భుతమైన అవకాశం ప్రతిపక్షం తన వాయిస్ వినిపిస్తాము, అదే విధంగా కూడా ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో కనుక ప్రొజెక్ట్ చేసినట్టయితే మాత్రం అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, ప్రజల్లో కూడా మరింతగా కూడా చేరువయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి గొప్ప అవకాశాన్ని వైసీపీకి సంబంధించిన నేతలైతే కోల్పోతున్నట్టుగా కూడా కనపడుతుంది. ప్రధానంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరు పోవటం పెద్ద చర్చనీయాంశమైంది. అదే విధంగా కూడా ద్వంద్వ నీతి అవలంబిస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే లడ్డూ ప్రసాద్ వివాదం ఉందో ఈ లడ్డూ ప్రసాద్ వివాదానికి సంబంధించి ఈ మొత్తంగా కూడా హిందువులు మనోభావాలు దెబ్బతినేటువంటి అంశము. దీన్ని సంబంధించి చర్చ ఈ రోజు అసెంబ్లీలో అయితే చర్చ నడుస్తున్నటువంటి సమయంలో ఆయన కనుక ఇక్కడికి అసెంబ్లీకి గనక వచ్చినట్లయితే మాత్రం దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం చర్చించేటువంటి అవకాశం ఉండేది. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో గనక మాట్లాడినట్లయితే జగన్మోహన్ రెడ్డి దానికి మరింతగా కూడా బలం చేకూరేటువంటి విషయం ఉండేది. ప్రతిపక్షం ఆరోపిస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలో కొంత బలం ఉంది, దానికి కొంత సాక్ష్యాలు ఉన్నాయి అనేటువంటి భావన అయితే ప్రజల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కన మండలిలోనే ఉన్న లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశం మీద మాట్లాడాలని ఒక పక్కన ఎమ్మెల్సీలు అయితే పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్నా కూడా ఇక్కడ అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధపడి ఈ రోజు మొత్తం కూడా లడ్డూ ప్రసాద్ మీద చర్చించేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనుక వచ్చినట్లయితే మాత్రం ప్రధానంగా ఈ అంశానికి మరింతగా కూడా వాళ్ళకి లాభం చేకూర్చేటువంటి విషయం ఉండేది. ప్రజల్లో కూడా కొంత ఒక సాఫ్ట్ కార్నర్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినా ఆయన ఉండకపోవడం పట్ల ప్రధానంగా కూడా రాజకీయ పక్షాలు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే పొలిటికల్ కి సంబంధించి పొలిటికల్ సర్కిల్స్ లో అయితే మాత్రం ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకోలేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్లారని ఒక చర్చ అయితే తీవ్రంగా నడుస్తూ ఉన్నట్టు పరిస్థితి. ఈ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు వచ్చినప్పటికీ కూడా 26 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశం అంటే అప్పుడు 294 స్థానాలు ఉండే, దాంట్లో 26 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఒకనొక పీరియడ్ లో వచ్చినప్పటికీ కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళు అక్కడికి పోయి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటం చేసేవాళ్ళు. అదే విధంగా గతంలో కేవలం 23 స్థానాలే టీడీపీ పార్టీకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళారు, అసెంబ్లీని ఫేస్ చేశారు, అసెంబ్లీలో చర్చల్లో అయితే పాల్గొనడం అనేది జరిగింది. ఇప్పుడు 11 సీట్లు ఉన్నప్పటికీ ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్షానికి ఒక సమయం ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఎందుకు వెళ్ళలేదని పొలిటికల్ సర్కిల్స్ లో అయితే చర్చ నడుస్తూ ఉంది. ఇక లడ్డూ ప్రసాద వివాదం ఏదైతే ఉందో ఈ లడ్డూ ప్రసాద్ వివాదం అనేది మాత్రం అది హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఇటువంటి అంశం మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఆయన అయితే తప్పనిసరిగా కూడా ఏదైతే అసెంబ్లీకి సంబంధించి చర్చలో పాల్గొన్నట్లయితే దానికి మరింత విలువ ఉండేది. అదే విధంగా కూడా ఆయనకి వైసీపీకి సంబంధించి మరింత స్టాండ్ కూడా కరెక్ట్ గా ఉన్నది అనేటువంటి ఒక పాజిటివ్ సంకేతం అయితే వచ్చేది. కానీ ఆయన ఈ రోజు చర్చ నడుస్తున్నటువంటి సమయంలో ఆయన పులివెందులకి వెళ్ళటం అనేది కొంత ఏదైతే ఈ వైసీపీకి సంబంధించిన నేతలకు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన లడ్డూ ప్రసాద్ వివాదానికి సంబంధించి అపచారం జరగలేదు, మా మీద ఆరోపణలు చేస్తున్నారని ఒక పక్కన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చ నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన కనుక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి దీని మీద చర్చించినట్లయితే మాత్రం చాలా హుందాగా ఉండేది. అదే విధంగా ఆయన చెప్పిన మాటల్లో కరెక్ట్ గా కూడా ప్రజలకి కొంత కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ అదేమీ లేకుండా ఆయన తన పాటికి తాను ఒక ఎమ్మెల్సీలు మాత్రమే అక్కడ, అంటే ఎమ్మెల్సీలకు అయితే మాత్రం ప్రధానంగా అక్కడ ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్సీలకి సంబంధించి ఏదైతే సభ ఉందో
ఆ సభలో అయితే మాత్రం పెద్దల సభలో అయితే మాత్రం ప్రధానంగా ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో చర్చించేందుకు ఆయన అయితే మాత్రం వాళ్ళనైతే ప్రేరేపిస్తున్నారు కానీ అసెంబ్లీలో వచ్చి చర్చించడం పోవటం మాత్రం ఇది చారిత్రక తప్పదంగా మిగులుతుందని పొలిటికల్ సర్కిల్స్ అయితే చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.